హలో ఆల్! ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి సాటెడ్ చికెన్ బ్రోకలీ. ఫస్ట్ దీనికోసం నేనైతే ఆలివ్ ఆయిల్‌ని ఒక స్పూన్‌ని పాన్‌లో యాడ్ చేశాను. అది హీట్ అయ్యాక బ్రోకలీ ఫ్లోరెట్స్‌నైతే యాడ్ చేస్తున్నాను. బ్రోకలీ ఫ్లోరెట్స్‌ని ఒక 7-8 మినిట్స్ వరకు సాటే చేసుకోవాలి. దీంతో పాటు స్వీట్ పొటాటో, మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. సాటే అయిపోయాయి. 7-8 మినిట్స్ అయిపోయింది. సో, నేను బ్రోకలీని సైడ్‌కి తీసేసాను. ఇప్పుడు ఒక పాన్‌లో కొంచెం ఆలివ్ ఆయిల్ ఏసుకొని ఆనియన్స్‌ని యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న ఆనియన్. తర్వాత చికెన్‌ని చాలా థిన్‌గా లేదా చాలా చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేశాను ఆనియన్స్ ఫ్రై అయ్యాక. ఈ చికెన్‌ని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేద్దాము. చికెన్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు సాటే చేసుకోవాలి. చికెన్ పీసెస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోవస్తున్నాయి. గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. సో, నేను ఇందాక ఆల్రెడీ సాటే చేసి పక్కకు తీసి పెట్టుకున్న బ్రోకలీని కూడా యాడ్ చేసేస్తాను. బ్రోకలీ యాడ్ చేశాక సోయా సాస్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇందాక చికెన్‌లో కొంచెం సాల్టే యూజ్ చేశాను. ఎందుకంటే సోయా సాస్‌లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి, సోయా సాస్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేనైతే ఒక స్పూన్ హాట్ సాస్‌నైతే యాడ్ చేస్తున్నాను. హాట్ సాస్ యాడ్ చేశాక లేదా సోయా సాస్ యాడ్ చేశాక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్‌లో టాస్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మన బ్రోకలీ అండ్ చికెన్ సలాడ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇదైతే చాలా హెల్తీ అనమాట. చికెన్ వచ్చేసరికి ప్రోటీన్ అండ్ బ్రోకలీలో విటమిన్ సి, కే, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో, చాలా హెల్తీ. మేము దీన్నైతే డిన్నర్‌కి ప్రిఫర్ చేస్తాము. మా హస్బెండ్‌కైతే ఇది చాలా ఇష్టం. ఈరోజు మీకు కూడా ఈ రెసిపీ చూపించాలని వీడియో షూట్ చేశాననమాట. ఇక్కడ నేను హాట్ సాస్ అండ్ సోయా సాస్ తప్ప వేరే సాస్‌లు కానీ ఏమీ యూజ్ చేయలేదు. కొంతమంది వెనిగర్ కూడా యాడ్ చేస్తారు. బట్ వెనిగర్ మేమంత ప్రిఫర్ చెయ్యము. ఈ హాట్ సాస్ కూడా ఎందుకు యాడ్ చేశానంటే కొంచెం టేస్ట్ బావుంటుందని. స్మెల్ అయితే సూపర్‌గా వస్తుంది. అలానే చికెన్ అండ్ బ్రోకలీ కూడా చాలా జ్యూసీగా అయిపోయాయి. చికెన్ అండ్ బ్రోకలీ అయితే ఫుల్‌గా టాస్ అయిపోయింది. మేము దీన్ని బౌల్స్‌లో సర్వ్ చేసుకొని తినేసాము. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఈ హెల్తీ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బీ హెల్తీ. సయూనరా.